ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని తెలియచేస్తుంది. దేవుని మార్గాలు న్యాయమైనవని మరియు విశ్వాసము ద్వారా యూదులకు అన్యులకు రక్షణ అందుబాటులో ఉందని ఈ అధ్యాయం మనకు తెలియచేస్తూ ఉంది. ఇది దేవుని యొక్క సార్వభౌమ అధికారంపై నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలని మనకు ఈ అధ్యాయము ప్రోత్సహిస్తుంది. ఈ అధ్యాయం ప్రారంభంలో పౌలు గారు ఇశ్రాయేలీల పట్ల ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఈ బాధను వ్యక్తం చేస్తున్నాడు? కారణం ఏమిటంటే, దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా ఇశ్రాయేలీలకు ఆధిక్యత ఉన్నప్పటికీ వారు క్రీస్తును మెస్సియాగా గుర్తించకపోవటం వల్ల ఇశ్రాయేలీల పట్ల పౌలు గారు తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి తీవ్రమైనటువంటి విచారం ఆయనకి ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఇశ్రాయేలీలు మెస్సయ్యగా మరి వారు అంగీకరించల. దానివలన మరి అంగీకరించకపోయిన కారణము చేత ఇశ్రాయేలీల విషయమై మరి ఇశ్రాయేలీల విషయంలో పౌలు గారు ఎంతో వేదన కలిగి ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయము చూస్తూ ఉన్నాం. ఎంతగా తను బాధపడుతూ వచ్చాడంటే, మరి తన పేరు జీవగ్రంథంలో నుండి తీసివేసుకోవాలి అన్నట్లుగా, వారి కోసం మరి ఇశ్రాయేలీల విషయంలో మరి శాపగ్రస్తుడైపోవాలి అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలీల విషయంలో మరి మెస్సియాగా యేసుప్రభుని గుర్తించకపోవటం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. తర్వాత దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా ఇశ్రాయేలీలకు ఆధిక్యత ఉన్నప్పటికీ వారు క్రీస్తును మెస్సియాగా గుర్తించకపోవటం వల్ల ఇశ్రాయేలీల పట్ల పౌలు గారు తీవ్రమైన వ్యక్తం చేస్తున్నాడని మనం చూస్తూ వచ్చాం. సరే ప్రియులారా, ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే 5వ వచనములో, ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు. ఈనాడు లోకంలో అనేకులు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు స్వీకరించటానికి ఇష్టపడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఏమాత్రము కూడా మరి ఇష్టపడకుండా మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అని మనము చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయి ఉన్నాడు అంటే, ప్రియులారా, ఆయన
అన్నీ కూడా ఆయన క్రింద ఉన్నాయి. ఆయన అన్నిటి మీద ఆయన అధికారిగా ఉన్నాడు. అందుకని సార్వభౌమ అధికారం కలిగిన వాడు, లేకపోతే సర్వాధికారి అని బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాసి పెడుతూ వచ్చాడు. ఎందుకు సర్వాధికారం కలిగిన వాడు అంటే, ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ అధ్యాయంలో దేవుడు మరి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అబ్రహామును ఏర్పాటు చేసుకోవటానికి ముందుగా మరి అబ్రహాముతో పాటు సమాన వయసు కలిగినటువంటి వారు ఆ దేశంలో చాలామంది ఉంటారు. ఆ తర్వాత ఊరు పట్టణంలో కూడా అంతకంటే మరి మంచి మరి వ్యక్తిత్వం కలిగిన వారు, లేకపోతే మంచి మర్యాద గౌరవం కలిగిన వారు అక్కడ ఉండవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు అబ్రహాము విషయంలోనే ఎందుకు దేవుడు ఆ విధముగా ఎన్నుకుంటూ వచ్చాడు, అబ్రహాము విషయంలోనే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అది ఆయన యొక్క సార్వభౌమ అధికారం. అందుకనే ప్రియులారా, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మరి ఎవరిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఉద్దేశించాడో వారిని ఆయన ఏర్పాటు చేసుకొని మరి వారికి మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదట అబ్రహామును దేవుడు యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, అంతేకాదు ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో మనం కొన్ని విషయాలు మనం చూద్దాము. మరి ఇష్మాయేలు, ఇస్సాకు మరి ఉన్నారు. వారిలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు యొక్క ప్రియులారా, ఇస్సాకు యొక్క మరి సంతానముగా మరి యాకోబు మనం చూస్తాం. కాబట్టి ఇష్మాయేలును ద్వేషించి ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు మరి ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించాడు. చూసారా ప్రియులారా, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశించాడో అది ఆయన ఇష్టం. ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ద్వారానే మరి ప్రజలు మేలు పొందుతూ ఉన్నారు. కాబట్టి మరి ఏశావును దేవుడు ద్వేషించి యాకోబును ప్రేమించాడు. ప్రియులారా, ఎందుకంటే యాకోబును ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఆయనను ద్వేషించి ఉండవచ్చు. ఎందుకంటే తన యొక్క మరి జీవిత విధానాన్ని బట్టి మరి అన్నను మోసం చేయటం గురించి కానీ, లేకపోతే ఇలాంటి పరిస్థితులను బట్టి అబద్ధాలు చెప్పే విషయంలోగా కావచ్చు. కానీ అయితే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారు మరి యాకోబును మరి ద్వేషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏశావును ద్వేషించినట్లుగా చూస్తున్నాం. కానీ దేవుడు తన యొక్క సార్వభౌమ అధికారమును బట్టి ఆయన యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అంతేకాదు ప్రియులారా, మరి ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే 15వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? నేను ఎవరిని కనుకరిస్తానో, నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తా. నేను చూసారా, ఎవని ఎడల నేను జాలి చూపుతానో వాని ఎడలే నేను జాలి చూపుతాను. ప్రియులారా, ఆయన యొక్క మరి గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరిని నేను కరుణించాలనుకుంటానో వారినే నేను కరుణిస్తా. నేను ఎవరిని అయితే మరి జాలి చూపాలనుకుంటానో వారి పట్లే నేను జాలి చూపిస్తా. చూసారా, అంతేకాదు మరి ప్రజలు కాని వారిని నా ప్రజలుగా చేసుకుంటున్నాను అని చెప్పాడు. 25వ వచనంలో మనం చూడొచ్చు. కాబట్టి ప్రజలు కాని వారిని నా ప్రజలుగా చేసుకున్నాను అని చెప్పాడు. ప్రియురాలు కాని దాన్ని మరి ప్రియురాలుగా ఆయన పేరు పెడుతూ వచ్చాడు. ఈ విధముగా ఎన్నో విషయాలలో ప్రియులరా ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నా జీవితంలో నేను రక్షించబడి నేను ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకొని ఆయన యొద్ద మరి మనము జీవించటానికి అది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనం, ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని
ఆయన మన పట్ల చూపిస్తూ వచ్చాడు. ప్రియులారా, అటువంటి అధికారాన్ని మనం మన ఎడల చూపించకపోతే మనమే పాటివారమండి. మనం రక్షించబడటానికి ఏ పాటివారం? మనలో ఏ బలముందని, మనలో ఏ మంచి ఉందని ఆయన మనలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రియులారా, అయినప్పటికీ ఏ మంచి లేకపోయినప్పటికీ ఆయన మన ఎడల కరుణ చూపిస్తూ వచ్చాడు. ఆయన మన ఎడల మరి ప్రేమను చూపిస్తూ, దయను చూపిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఎందుకు అంటే అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం, అది ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ప్రియులారా, మరి ప్రజలు కాని వారిని నా ప్రజలుగా చేసుకున్నాను అంటున్నాడు. ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలుగా చేసుకున్నాను. కాబట్టి ఆయన మన ఎడల చూపించినటువంటి ప్రేమ అది ఎంతో విస్తారమైనటువంటి ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తూ వచ్చాడు. మరి ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇష్టమైనటువంటి వారిగా చేసుకుంటూ వచ్చాడు. కారణం ఏమిటంటే ప్రియులారా, ఆయన సార్వభౌమాధికారం. ఎందుకు ఇలా చేస్తున్నావని ఎవరు కూడా ఆయనను అడగటానికి లేదు. ఎందుకు ఇలా నడుస్తూ ఉన్నావని ఎవరు కూడా అడగటానికి లేదు. ఎందుకంటే అది ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన మన పట్ల ఆయన తన యొక్క మహిమను చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి మన యాత్రా జీవితంలో కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మన యాత్రా జీవితంలో కూడా ఎలాంటి శ్రమ ఉందా, కష్టం ఉందా? ప్రభు తప్పకుండా ఆయన ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఈరోజు నీవు నేను రక్షించబడ్డామంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఈరోజు మనం ఈ విధంగా ప్రభువును తెలుసుకోగలిగినామంటే అది కేవలం దేవుని యొక్క కృప. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకనే ఆయన సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడని చెబుతూ ఆయన ఏమంటున్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరంట? నిరంతరము స్తోత్రార్హుడు. ఎందుకు ఆయన స్తోత్రములు చెల్లించేవాడుగా ఉండాలని అక్కడ చెప్తూ వచ్చింది? ఎందుకంట? ఆయన సార్వభౌమాధికారం కలిగినవాడు. ఎవరి ఎడల కరుణ చూపించాలనుకుంటాడు వారి ఎడలే కరుణ చూపించేవాడుగా ఉంటాడు. ఎవరి ఎడల ప్రేమ చూపించాలనుకుంటాడో వారి మీదే ప్రేమను చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు నేను రక్షించబడ్డామంటే అది కేవలం దేవుని కృప. కొంతమంది నేను రక్షించబడ్డాను అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరి నీవు రక్షించబడటం దేవుని ఏర్పాటు. కాబట్టి దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఆ విధముగా ఆయన మనకు మేలు చేస్తూ వచ్చాడు. కాబట్టి దానిని బట్టి మనం ప్రభువుని ఆరాధించి ప్రభువుని ఘనపరిచే వారంగా ఉన్నాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకే వందనములు, స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాదములద్ద సాగిలు పడుతున్నాను అయ్యా. మరి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి, కరుణించి కటాక్షించండి నాయన. మీ చిత్తమును మా జీవితాలు జరిగించండి ప్రభువా, సహాయం చేయ. యేసయ్యా నాయన, సహాయం చేయండి. ఈ రాత్రి అంతా మీరే కాపాడి భద్రపరచండి, మంచి విశ్రాంతినివ్వండి ప్రభువా. ఈ దినం అంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. దేవా, సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు. ప్రతి పనిపాట్లో మీరే తోడుగా ఉండి నడిపించండి. యేసయ్య పరిశుద్ధ నామములో, ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.